నా పేరు భానురెడ్డి, వరంగల్, తెలంగాణ. నేను రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్. నాకు ఫస్ట్ కరోనా తర్వాత సెకండ్ డోస్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. అంతకుముందు నాకు ఎలాంటి బీమారి లేదు. తీసుకున్న తర్వాత డాక్టర్ యాకయ్య గారు మా ఇంటికి రావడం జరిగింది, వారి యొక్క మనవని యొక్క బర్త్డే గురించి. అప్పుడు ఇన్విటేషన్ కార్డు ఇచ్చి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి, సార్ మీరు ఒక డేంజర్ పొజిషన్లో ఉన్నట్టు కనపడతాను, నాకు మీరు 2 టెస్టులు చెప్తా, మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే నాకు ఆల్రెడీ షుగర్ ఉండవచ్చు అనే ఉద్దేశంతో నేను షుగర్ టెస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత సార్ ఒక లిపిడ్ ప్రొఫైల్ చెప్పేళ్ళు, ఆ 2 టెస్టులు చూస్తున్నాం. అప్పుడు నాకు బాడీ షేక్ అయ్యేది. బండి నడపాలంటే కూడా 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడవకపోయేది. అప్పుడు యాకయ్య సార్ నాకు ఈ మెడిసిన్ మీరు వాడండి, మీకు బాగుంటుందని చెప్పిండు. అంటే నేను అప్పుడు 68% వాల్స్ బ్లాక్ అని చెప్పడం. అప్పుడు సారు మెడిసిన్ ఇచ్చిండు. అయితే నెట్వర్క్ అన్న సంగతి మనకు తెలియదు. అప్పుడు ఇచ్చిండు కదా అని చెప్పి అతని నమ్మకంతో మనం ఈ మెడిసిన్ వాడడం జరిగింది. ఒక 5-10 డేస్ తర్వాత మా ఇంట్లో మా అమ్మాయి కానీ మా అబ్బాయి వాళ్ళు అంటారంటే అంత డేంజర్ పొజిషన్ అని చెప్తున్నారు, మరి అదేదో ముఖం లేనటువంటి మెడిసిన్ వాడుతున్నారు, అది వద్దు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడదామని చెప్పి వాళ్ళు నన్ను అడగడం జరిగింది. అప్పుడు డాక్టర్ యాకయ్య గారిని ఇదే విషయం చెప్తే, సార్ నేను తెచ్చిస్తా మెడిసిన్, ఒక 10 రోజులు ఆగండి అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వీళ్ళ 10 రోజులు ఆగమని ఈయన చెప్తుండు, వాళ్ళేమో హాస్పిటల్కి పోవాలని చెప్పి పిల్లలు చెప్తుండ్రు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. 12 డేస్ తర్వాత చేయించిన. అప్పుడు అన్ని 50% క్లోజ్ అయింది. 682 పోస్ట్ ల్యాండ్ షుగర్ 352, తిన్న తర్వాత 542. వాడిన 12 డేస్ తర్వాత అది 75, తినకముందు, తిన్న తర్వాత 1 డే. అప్పటి నుంచి నేను ఈ మెడిసిన్ వాడవచ్చు, బాగానే ఉంటుందని చెప్పి నిర్ధారణకు వచ్చి నేను కంటిన్యూ చేస్తూ ఉన్నా. అప్పటి వరకు కూడా సార్ ఇది మార్కెటింగ్ అనే సిస్టమ్ కూడా నాకు చెప్పడం జరగలేదు. అయితే అప్పుడు మా కోడలకు 12 mm రాయి కిడ్నీలో ఉండే, థైరాయిడ్ ఉండే, మైగ్రేన్ కూడా ఉండే. ఈ మెడిసిన్ ఇవ్వచ్చా సార్ అని అడిగాను. ఇవ్వండి అని అంటే ఆ మెడిసిన్ మా కోడలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే 1.5 month లోపల 12 mm రాయి 3 mmకి వచ్చింది. మైగ్రేన్ కూడా తగ్గిపోయింది. అప్పటి వరకే 2 lakhs పెట్టడం జరిగింది మైగ్రేన్. థైరాయిడ్ కూడా నార్మల్గా వచ్చింది. 3 నెలల కిడ్నీ రాయి లేదు, థైరాయిడ్ నార్మల్, మైగ్రేన్ కూడా పోవడం జరిగింది. అసలు ఏంటిది సార్ ఈ మెడిసిన్, ఇది ఏంటిది అని యాకయ్య సార్ని అడిగితే, సార్ ఇది ఇట్లా ఉంటుంది అంటే మనం కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే ఇవ్వచ్చు అన్నాడు. అంటే నాలాగా ఎంతోమంది బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా నాలాగా వేరే మనుషులను కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి నేను ఇది ప్రోడక్ట్ సేల్ చేయడం జరుగుతుంది. నేను నా టీం ఇప్పటి వరకు నేను 5 స్టార్ అయింది. నా కింద ఉన్నటువంటి వాళ్ళు, నాకు ఒక మిత్రుడు మన శివరాం సార్, యోగా మాస్టర్ గారి ప్రోద్బలం, యాకయ్య గారి యొక్క ప్రోద్బలంతో నేను ఇప్పటి వరకు ఒక 47 lakhs ప్రొడక్ట్ అమ్మడం జరిగింది. అలాగే శివరాం గారు మేము కలిసి ఒక 25 members క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు హెల్తీగా ఉన్నారు. ఒక క్యాండిడేట్ అయితే లివర్ క్యాన్సర్తో బాధపడుతుంటే బసవతారకం పోయి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి
15 days ఇతడు బతకగలుగుతాడు, 15 days వరకు అతనికి ఏది కావాలో అది పెట్టండి సార్ అని చెప్పడం జరిగితే అతడు పోయి డాక్టర్ని కూడా తిట్టడం జరిగింది. ఎందుకు నాకు మెడిసిన్ రాయాలి, నేను చచ్చిపోతానని చెప్తాను మా పిల్లలకు అని చెప్పి తిట్టి వచ్చిండట. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వేరే ద్వారా అతనికి మా మెడిసిన్ గురించి తెలిసింది, నన్ను పిలిచిండ్రు, నేను పోయి ఇచ్చిన 5 daysలో క్యూర్ అయిపోయాడు. అలాగే ఇట్లా మేము చాలా టెస్ట్ మోనీ ఉన్నాయి, చాలా టైం అవుతుంది.